పహల్గాంలో ఉగ్రదాడితో పాక్కు సింధు నది జలాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది భారత్. రెండు దేశాల మధ్య సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. అయితే నదీ జలాలను ఆపితే అది యుద్ధంగా పరిగణిస్తామని ప్రకటించింది పాకిస్తాన్. 1960 సింధు జలాల ఒప్పందం ప్రకారం సింధు పరివాహక ప్రాంతానికి తూర్పున ఉన్న సట్లెజ్, రావి, బియాస్ నదులను భారతదేశానికి పశ్చిమాన ఉన్న సింధు, జీలం, చీనాబ్ నదీ జలాల్లో 80% పాకిస్తాన్కు కేటాయించారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సింధు నది నుంచి ఒక్క చుక్క నీరు కూడా పాకిస్తాన్కు వెళ్లనివ్వకుండా చేస్తామని ప్రకటించింది భారత్. అయితే సింధు, ఇతర నదుల మీద భారత్ నిర్మించిన డ్యాములు పాకిస్తాన్ సరిహద్దుకు చాలా దూరంగా ఉన్నాయి. దీంతో వాటి నుంచి వర్షాకాలంలో నీటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తే భారత్లోని ప్రాంతాలకు వరద ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అయితే దీనికోసం 3 ప్రణాళికలు సిద్ధం చేసింది భారత్. దీనికి సంబంధించి దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలు అమలు చేయనుంది. భారత్ ప్రణాళికల్లో భాగంగా ఆనకట్టల పూడిక తీయటం, నదీ జలాల మళ్లింపు, కొత్త ఆనకట్టల నిర్మాణం వంటి దీర్ఘకాలిక ప్రణాళికపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.